ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఫోన్ పెడుతున్నాను. మళ్ళీ ఒక్క నిమిషం. ప్రభు దయను బట్టి, వాత్సల్యతను బట్టి, ఈ శ్రద్ధ కలిగిన అనుభవం గురించి ముందు నేను చూపించాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు మనకి ఈ విషయంలో గంభీరమైనటువంటి సహాయం చేయను గాక. ద్వితీయోపదేశకాండం అది చదివిన భాగం ఒకసారి 11వ వచనం నుంచి చదువుతారు. ఎవరైనా కొంచెం సహకరిస్తారా? సహకరిస్తే మనం కొన్ని విషయాలను మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం కలుగుతుంది. చూడండి దయచేసి. చదవండి. ఇప్పుడు చదివిన భాగమే చదవండి దయచేసి. ఏమన్నాడో చూడండి. నా కుమారులారా, తన పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవాను ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఎంత గంభీరమైనటువంటి మాటని ఇక్కడ ప్రభు మాట్లాడాడు అని అంటే, ఈ వచనంలో 3 భాగాలు చూడాలండి. పెద్దలు మీరు గమనించండి. ఆ భాగాలను మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఏదండి 2 దినవృత్తాంతాలు కదా, అది 29వ అధ్యాయం కదా, 29:11. ఇక్కడ మనం చూస్తే ఈ భాగాన్ని ముక్కలు చేయాలి. వాక్యాన్ని మీరు పరిచారకులై ఉండి ధూపము వేయుటకు అన్నాడు ఒక మాట, తన సన్నిధిని నిలుచుటకు అన్నాడు రెండో మాట, మూడవది తనకు పరిచర్య చేయుటకు అన్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొనెను అన్నాడు. 4 పాయింట్లు కనపడుతున్నాయి. ఏర్పాటు కనపడుతుంది. మొదటిది పరిచారకులై ఉండి, దేవుడికి పరిచారకులు. మనం ఇక్కడున్న వాళ్ళు అందరము దేవునికి పరిచారకులు, మనుషులకు పరిచారకులు కాదు. నేను ఎన్ని పట్టణాలు తిరిగినా, ఎన్ని పనులు చేసినా ఇప్పుడు నేను మనుషులకు పరిచర్య చేయడానికి రావట్లే. దేవుని పని మనుషులకు చేసినట్లుగా ప్రభు కొరక చేస్తున్నామని అనుకుని చేయండి అని పౌలు గారు రాశాడు. ఈ ఆన్లైన్లో చేరేటప్పుడు మీరందరూ దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగిన దినాల్లో నీ ఇంట్లోనే కూర్చొని నువ్వు సమయం కేటాయించుకుని దేవుని చేసే అపూర్వమైన అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. 10 మంది మనుషుల ముందుకెళ్ళి నిలబడి పెద్ద ప్రసంగం చేసే సేవ అనుకోబాకు. ఈ మారిన దినాల్లో దేవుడు ఏం చేశాడంటే అపూర్వమైనటువంటి సేవ చేయడానికి ఇచ్చినటువంటి గొప్ప టెక్నాలజీ ఈ ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా జరిగే ఈ ప్రార్థన. ఇది ఎంత గంభీరమైనది అంటే ఆలోచన చేస్తే దీన్ని వర్ణించడానికి ఏమాత్రం కూడా మనకు సాధ్యం కాదు. గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు టెక్నాలజీని, నీ ఇంట్లోకి తీసుకొచ్చాడు, నీ చేతిలోకి తీసుకొచ్చాడు. ఈ మరి మనం చూసినప్పుడు ఈ విధంగా చేసిన ఈ టెక్నాలజీ ద్వారా మనం ఏమయ్యామంటే దేవుని పని చేయటానికి అవకాశం పొందాం. మరి మనం చూస్తే మనము నిత్యము ధూపం వేయటానికి, ధూపం అంటే ప్రభు ఏమంటాడంటే, యాజకుడు మందిరంలో ధూపం వేస్తుంటే నేను ఇంపైన సాంబ్రాణిని ఆగ్రాణిస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం చేస్తున్న ప్రార్థనలో పరిచర్య క్రమము ద్వారా, యాజక పరిచర్య ద్వారా, ఒకవేళ పాత నిబంధన పరిచర్య రక్తం గొర్రెపిల్ల కాకపోయినా ఇక్కడ యేసు అనే గొర్రెపిల్ల ఉన్నాడు కాబట్టి మనం ఈ పరిచర్య చేయటం ద్వారా ధూపం వేస్తున్నాం. అది పరిమళ వాసన వంటిది, అది చెడు వాసన కాకూడదు. బతిలాడించుకోవటం, చెప్పించుకోవటం ఇవన్నీ ముక్కుడు వాసన, చెడు వాసన. హృదయపూర్వకంగా చేయటం పరిమళ వాసన. ఇప్పుడు ఆ పరిమళ వాసన ఆయన ఏమన్నాడు, ఇంపైన సువాసన నేను ఆగ్రాణిస్తాను అన్నాడు. అంటే మంచి ధూపమును నేను ఆగ్రాణిస్తాను అన్నాడు. ఆ మంచి ధూపం సరిగా వాళ్ళు వేయినప్పుడు ఏమన్నాడంటే, మనం ఆలోచన చేసినప్పుడు, మీరు నాకు ధూపమును అర్పణను తేబాకుడి అన్నాడు, తేకుడి అంటాడు యెషయా గ్రంథంలో. అంటే అర్థం ఏంటంటే మీ ఇంపైన సువాసన నేను ఆగ్రాణించను, నాకు వద్దు అన్నాడు. అక్కడ ఇంపుగా ఉన్నప్పుడు నేను ఆగ్రాణిస్తానని చెప్పాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. దీంట్లో ఎంత గంభీరమైన సత్యం ఉందో మీరు గ్రహించుదరని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నా. చూద్దామా దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా చూసినప్పుడు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, చూడాల్సిందేంటి, నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ధూపం వేస్తున్నాం. ఇక్కడ దేవునిని ఘనపరిచే ధూపం, సమాజం కోసం ప్రార్థన చేయటం,
సేవకుల కోసం ప్రార్థన చేయటం, సత్యం స్థాపించబడడానికి ప్రార్థన చేయటం, మారుమూల మందిరాలు లేని ప్రాంతాల్లో పరిచర్య కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఎక్కువ ఏం చేస్తున్నారంటే వాళ్ళని దీవించు వీళ్ళని దీవించు అని ప్రార్థనలు చేస్తున్నారు. నేను బాగా గమనించాను. మీరు సత్యంలో ఎదగడానికి సహాయం చేయని అంటలేదు, మారుమూల ప్రాంతంలో మందిరం కట్టాలి మాకు బలం దయచేయని అంటలేదు, లేదా నీ రాజ్యం స్థాపించబడాలి ప్రభు అని గోజాడటం తక్కువైంది. కొద్దిమందే చేస్తున్నారు ఆ శ్రేష్టమైన ప్రార్థనలో. మీ ప్రార్థనలో పరిమళం ఉందో లేదో, మీ ప్రార్థనలో ఇంపైనటువంటి స్థితి ఉందో లేదో మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక్కడ ఆయన ఇంపైన సువాసన ఆగ్రహిస్తా అన్నాడు. ఇష్టం లేకపోతే నాకు వద్దు, మీరు తేబాకండి, అర్పణ దూపార్పణ అంటాడు అక్కడ. కాబట్టి మనం ఈ ఇంపైన సువాసన చేస్తున్నామో లేదో మనం శ్రద్ధతో చూసుకోవాలి. ఒకటి. రెండవది, ఆయన సన్నిధిలో మనం నిలబడుతున్నాం. ఇందుగలడు అందులేడు అనేటువంటి దేవుడు, మరి అంతటను ఉన్న దేవుడు అందరినీ కలిపాడు, మనందరినీ ఆవరించిన దేవుడు. తాడిపత్రిలో డేవిడ్ గారు పక్కనున్న దేవుడు, ఇప్పుడు నా పక్కనున్న దేవుడు. హైదరాబాద్లో వర్ధన్ రావు గారి ఇంట్లో ఉన్న దేవుడు, ఇప్పుడు హనన్యపాల్ ఇంట్లో ఉన్న దేవుడు. మనందరితో కలిసి సహవాసం చేసిన దేవుడు మనతో నిల్చున్నాడు, మనం ఆయనతో నిల్చున్నాం. ఆన్లైన్ ప్రార్థన వంకరగా చూస్తున్నావేమో జాగ్రత్త. ఆన్లైన్ ప్రార్థన తేలిగ్గా చూస్తున్నాం జాగ్రత్త. నాకు ఎప్పుడు నచ్చేది ఏంటంటే రాజారావు గారి ధోరణి చాలా నచ్చుద్ది నాకు. ఆయన జాయిన్ అయ్యాడంటే అట్లా ఆన్ చేసి కూర్చుంటాడు అంతేగా. నేను కూడా అలా కూర్చుంటాను అప్పుడప్పుడు కనిపెట్టాను. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఆన్ చేయను ముఖాన్ని వీడియో. చూడండి, మనం ఈ సమయంలోకి వచ్చాం. చర్చిలో ఎలా కూర్చుంటాం, ఇక్కడ అలా కూర్చుంటాం అంతే. ఇది దేవుని సమయం అంతే, దేవుని సన్నిధిలో నిలబడ్డాం అంతే. నీకు అంగీతం లేదా? వీడియో ఆన్ చేయని ఎన్నిసార్లు చెప్తే మీరు ఆన్ చేయలేదు, చాలామంది కనిపెట్టారా? సహోదరులు మాత్రం వద్దు, సహోదరులందరూ వీడియోలు ఆన్ చేసుకోండి చాలాసార్లు చెప్పి నేను ఆగిపోయాను. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం ఒకరినొకరు చూసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నా అలర్ట్గా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచాం మనం, అది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినాడు. మూడవది, ఇక్కడ ఏమన్నాడంటే తనకు పరిచర్య చేయుటకు అన్నాడు. అంటే ఈ ధూపం వేయటము నిలబడటము కాకుండా పరిచర్య అన్నాడు. తన పరిచర్య అన్నాడు. తన పరిచర్య మనం చేస్తున్నాం, ఆయన ఇచ్చిన పరిచర్య. ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ కొత్త వాళ్ళని దేవుడు నీ ద్వారా ఆకర్షిస్తాడేమో, నీ శక్తి ద్వారా ఆకర్షిస్తాడేమో ఆలోచించినప్పుడు. సహోదరులారా, మీలో కొందరు ఏం చేసేవారు, బహుశ్రద్ధగా ఉండేవాళ్ళు. మీలో ఆసక్తి తగ్గిందని కూడా ఇక్కడ గమనిస్తున్నాం. బహుశ్రద్ధగా ఉండేవాళ్ళు, భార్య పిల్లలను పెట్టుకుని కూర్చుని అలర్ట్గా ఉండేటువంటి కుటుంబాలు కొన్ని దొరికినాయని సంతోషపడ్డాను నేను. ఇప్పుడు కొందరు ఆ విషయంలో వెనకబడ్డారు. భార్య స్వరం వినపట్టలేదు బైబిల్ చదివేటప్పుడు కానీ, లేకపోతే ఉన్నామన్నా ఆయన స్వరం కూడా వినపడిన కుటుంబాలు కూడా తయారైనాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే. మనం నెమ్మదిగా చల్లబడుతున్నాం. వాక్యంలో అన్నాడు, మొదటివారు మొదటివారు అవుతారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆసక్తి ఎలా ఉండాలి? దేవుని ప్రేమను బట్టి ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మొదటి మాట అన్నాడు, మనము ధూపం వేస్తున్నాం అన్నాడు. రెండవది అన్నాడు, ఆయన సన్నిధిలో నిలబడుతున్నాం అన్నాడు. మూడవది, ఆయన పరిచర్య చేస్తున్నాం అన్నాడు. అంటే ఏంటి? అక్కడ దేవునికి అనుకూలమైనటువంటి ధూపం వేస్తున్నాం. అనుకూలమైన ఇంపైనదా లేకపోతే సొంపైనదా? సొంపైందేనా, ఆగ్రహించేదానా, లేకపోతే పనికిరాందని మనం శ్రద్ధతో పరీక్షించుకోవాలి. మనము అక్కడ ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధిలో నిలబడుతున్నాం. అంటే ఆయన ముందు నిలబడుతున్నాం. నీ ఆఫీసర్ ముందు, నీ బ్యాంక్ మేనేజర్ ముందు, లేకపోతే నీకు ఎవరైనా పెద్ద మనుషులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు నువ్వు ఎలా నిలబడతావు? అశ్రద్ధగా ఉంటావా? ఆన్లైన్లో చేరినంత మాత్రాన మంచం మీద పడుకుని వాక్యం వినాల్సిన అవసరం లేదు. చాలా పాపం చేస్తున్నావు నువ్వు. ఆన్లైన్ అంత మాత్రం ఒంటి మీద బేరు బాడీతో చొక్కా లేకుండా ఉండి గబుకని మైక్ ఆడినప్పటికి నీ బేరు బాడీని జనాలకు చూపించి నీ వీరత్వం చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆన్లైన్ అయినా దేవుని పనే, డైరెక్ట్గా అయినా దేవుని పనే. ఇక్కడ దేవుని వాక్యమే, అక్కడ ఆత్మే మనల్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం నిలబడడం భయం ఉందా మనకి? ఇక్కడ మనం చూసి 3వ పాయింట్లో ఆయన పరిచర్య చేస్తున్నాం అని అన్నాడు. ఆయన పరిచర్య చేస్తున్నాం, ఆయన పనిది, జోషి గారి పని కాదు. చాలామంది చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు జోషి గారి గురించే ప్రార్థన చేసేవాడు. నేను చాలా నవ్వుకున్నాను. నన్ను దేవుని చేసి ఎత్తన్నారేంటి అని అనిపించేది నాకు. చాలా బాధ కలిగి, నా కోసం అంత ప్రార్థన ఎందుకు? ఏదైనా వ్యక్తిగతంగా చెయ్యి. ఇక్కడ ఉన్నప్పుడు రాజ్యం కోసం ప్రార్థన చెయ్యి. నీ పరిచర్య దేనికోసం అంటే ఆయన కోసం, ఆయన రాజ్యం కోసం, చెడిపోయిన సంఘ వ్యవస్థ కోసం, స్వార్థపరులైన సేవకుల కోసం, వేషధారణతో నిండిపోయి అసత్యాన్ని చెప్పేటువంటి బోధకుల కోసం, విన్నావా?
అలాగే ఏమాత్రం కూడా జ్ఞానం లేకుండా సంఘాలను చీల్చే వాళ్ళ కోసం, సంఘములను కబ్జా చేసే వాళ్ళ కోసం, ప్రజలను మోసం చేసే వాళ్ళ కోసం, అపవాది తంత్రాల గురించి, దారి తప్పినటువంటి సనాతనమైన ఆచారాలు సంఘంలో దాని గురించి నువ్వు చేయి పరిచర్య. దాని గురించి ప్రసంగం చేయటం పరిచర్య. ఎవరు చెప్పారు నీకు? ప్రసంగం చేయటం పరిచర్య. ఎవరు చెప్పారు నీకు? పాట పాడటం పరిచర్య. లేకపోతే ప్రార్థన చేయటం ఒకటే పరిచర్య అనుకున్నావా? ఆయన సన్నిధిలో ఉండి ఆయన పని చేస్తాను. ఆయన పని ఏంటంటే ఆయన విమోచించువాడు, ఆయన నడిపించువాడు, ఆయన పరిశుద్ధతను ఆపాదించువాడు, పాపమును దూరపరచువాడు. ఆయన ఉత్తమ అట్రిబ్యూషన్స్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని యేసుప్రభు కింద ఇతర దేవుళ్ళకున్న గొప్పతనం ఏంటి? వాళ్ళ దగ్గర పరిశుద్ధత అనే పదార్థం కనపడదు. వాళ్ళ దగ్గర పరిశుద్ధ అనేటువంటి విలువ అసలు కనిపించదు అనమాట. ఆ పరిశుద్ధతను మనం ఆపాదించాలి, మన జీవితాల్లోకి రావాలి, మన సంఘాల్లోకి రావాలి, నమ్మకార్థ సంఘాల్లోకి రావాలి. విన్నావా? ఇదివరకు రోజుల్లో పండగ క్రైస్తవులు అని ఉండేవాళ్ళు 25 ఏళ్ల క్రితం. ఈ రోజుల్లో ఆదివారం క్రైస్తవులు ఎక్కువయ్యారు. తెలుసా మీకు? నిజమైన క్రైస్తవులు లేరు అక్కడ, లేరు. మన పరిచర్య దేనికంటే క్రీస్తును, క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి ఆయన పనిది. కాబట్టి మన ప్రార్థనలో కూడా ఎట్లా ఉండాలి తెలుసా? మనము అబద్ధమును వ్యతిరేకించే ప్రార్థన కావాలి, వేషధారణను వ్యతిరేకించే ప్రార్థన కావాలి. మన డాంబికత్వమును, ప్రాస్పారిటీ గాస్పుల్, ఆ ప్రాస్పారిటీ గాస్పుల్ని, ఆ ఫాల్స్ గాస్పుల్ని, ఆ హెరిటిక్స్ని, ఆ అపోస్టస్ని ఎదిరించేటువంటి పరిచర్యలు, ఎదిరించేటువంటి బోధలు, ఎదిరించేటువంటి ప్రార్థనలు మనం చేయగలిగే వాళ్ళంగా మనం మారాలి. అంటే అర్థం ఏంటంటే ఆయన పరిచర్య, నీ పరిచర్యగా. నీ పరిచర్య అయితే నీ మందిరం కట్టుకుంటావు, నీ పరిచర్య అయితే నీ పెత్తనం ఉంటుంది, నీ పరిచర్య అయితే నీ ప్రసంగం చేస్తావు, నీ పరిచర్య అయితే నీకు ఇష్టం వచ్చి నడుస్తుంది. ఆయన పరిచర్య అయితే అక్కడ బహునాయకత్వం ఉంటుంది. మా సంఘముల్లో ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పెద్దలు 4, పరిచారకులు 4, విన్నావా? మరి చిన్నపిల్లల పరిచారకులు ఒక 4, ఇట్లా మేము కేటాయించి పరిచర్య నడిపిస్తూ అందరితో సమిష్టిగా నడిపిస్తున్నాం. బహునాయకత్వం. ఏదైనా చేయాలంటే పెద్దలను పిలిపించి మాట్లాడి వాళ్ళు చేస్తాం. ఎంత అండర్స్టాండింగ్ అంటే ఇప్పటివరకు పొరపచ్చులు రాలే 35 సంవత్సరాల్లో. దేవుని ప్రేమను బట్టి ఆయన పని అయ్యేది, మంద కాదా అని చెప్తాను వాళ్ళకి ఎప్పుడు నేను ఆలోచించినప్పుడు. ఆయన పనిది, ఆయన పనిలో ఉన్న మన పని. మన రాజ్యం కట్టుకుందామా? మన రాజ్యం కట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనున్న మందిరాలు కానీ, మందిరాలకు ఉన్నటువంటి స్థలాలు కానీ ఏది కూడా నా పేరు మీద లేదని చెప్పడానికి గర్వంగా దేవుని అతిశయిస్తూ ఉన్నాను. నేను మీ కట్టిన సంఘాలు, మందిరాలు ఇచ్చివేయటం జరిగింది. ప్రియులరా, దేవుని ప్రేమను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన రాజ్యమును స్థాపించడానికి ఇదంతా. అందుకే పై 3 విషయాలు ఏమన్నాడంటే దేవుడు, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక ఏం చేయాలి? ఏమండి చూడండి, ఏర్పరచుకొనెను కనుక అశ్రద్ధ చేయకుడి. అంటే ఏ 3 విషయాల్లో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో దాంట్లో నీకు అశ్రద్ధ రాకూడదు. 1, ధూపము వేయటంలో అశ్రద్ధ రాకూడదు. 2వది, ఆయన సన్నిధిలో సరిగా నిలబడే అశ్రద్ధ, నిలబడటానికి కావాల్సిన శ్రద్ధ కావాలి, అశ్రద్ధ ఉండకూడదు. 3వది, ఆయన పని అనుకుని చేసే దాంట్లో అశ్రద్ధ ఉండకూడదు. ఈ 3 విషయాల్లో నీకు శ్రద్ధ పెరగాలి అని మాట్లాడుతూ, ఎందుకనంటే అంతకుముందు చూసినప్పుడు 9వ వచనంలో, మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను, కుమార్తెలను, భార్యలను చెరలోకి కొనపబడిరి. మన చుట్టూ ఉన్న సమాజం పరిస్థితి ఏంటి? మన బంధువులు ఎలా ఉన్నారు? మన రక్త సంబంధికులు ఎలా ఉన్నారు? చరిత్రలో వాళ్ళ గురించి రాయబడిన వాక్యం చదువుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన జీవితాల్లో మన కుటుంబాల గురించి చూద్దాం, మన రక్త సంబంధికుల గురించి చూద్దాం, మన బంధువుల గురించి చూద్దాం, మన గ్రామస్తుల గురించి చూద్దాం, మన ఇరుగు పొరుగు గురించి చూద్దాం, మన కొలీగ్స్ గురించి మనం ఆలోచించేద్దాం. వాళ్ళు పడిపోయిన స్థితిలో లేరా? లోకపు కత్తి వాళ్ళ మీద పడినట్టు కనపడలేదా? ఆలోచించినప్పుడు వాళ్ళు కొట్టబడి, నరకబడి, దేవునికి దూరమై అపవాదికి చేరువలో ఉండి వాళ్ళు బలి పశువులుగా మారిపోతున్నట్టు వ్యవస్థ సమాజంలో నీకు కనపడలేదా? నువ్వు ఒక్కడవే మరి నీ స్వయం తృప్తి కలిగినావా? వేదన ఉందా? రాజ్యం గురించి భారం ఉందా నీకు? అసలు ఎలాగనగా మన కుమారుడు పుట్టాను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండు అన్నాడు. మరి ఎప్పుడు చూసినా నీ భార్య పిల్లలేనా నీ జ్ఞాపకం వచ్చేది? ఎప్పుడు చూసి నీ భర్త పిల్లలేని జ్ఞాపకం వచ్చేది? కుటుంబాలు ఏమైపోతున్నాయో, దౌర్భాగ్యం అయిపోతుంది, సంఘాలు ఏమైపోతున్నాయి. ఎప్పుడు నీ గ్రామంలోకి వెళ్ళావా? నీ సంఘంలో కుటుంబాల దగ్గరికి వెళ్ళావా? విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు ఎలా నడుస్తున్నాయో చూసావా? తండ్రి లేని పిల్లల దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ జీవితాలు ఎలా వస్తున్నాయో చూసావా నువ్వు? అవిటి వాళ్ళు, కుంటి వాళ్ళు, క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఒక అరగంట కలిపావా? యేసు దగ్గరికి అనేక మంది వ్యాధులు కలిగిన వాళ్ళందరూ ఎందుకు తేబడ్డారంటే బాధల్లో ఉన్న వాళ్ళని ఆదరించడానికి ఆయన పరిచర్య చేశాడు కదా. ఆలోచించావా? ప్రసంగం చేయడానికి ప్రాముఖ్యంగా నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, కానీ
దేవుని బిడ్డ, ప్రసంగం చేయడానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకో జాగ్రత్తగా, నువ్వు ప్రజలను చేరువై ప్రజల యొక్క విషయాలను చూడటానికి వచ్చావా? ఈ మధ్యకాలంలో నేను దేవుని కనికరాన్ని బట్టి ఒక ధ్యానాన్ని కూడా చేయటం జరిగింది. మోషే పోయి జనుల భారములను చూశాను. ఒక నాయకుడు ఏం చేశాడు? జనుల భారములను చూశాను. అది నేను హైదరాబాద్ వైఎంసీలో తీసుకున్నాను దాన్ని. ఆ జనుల భారములను చూసేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు మోషేలో ఉంచబట్టి అతడు నాయకుడిగా ఎంచబడ్డాడు అని ఉంది. యేసు పోయి కాపరి లేని గొర్రెలను చూశాను. ఒక నడిపించేవాడు, ఒక గద్దించేవాడు, కాపరిగా ఉండేవాడు ఆ ప్రజలకు లేనప్పుడు తానే కాపరిగా మారినటువంటి యేసుక్రీస్తు అక్కడ కనపడి ఆ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి స్థాయిలో కాపరి లేని గొర్రెలను చూసి కనికరపడి ఆయన కాపరిగా మారి వారి భారం వేసుకుని ప్రాణం పెట్టినట్లుగా కనపడుతుంది. ఈ యొక్క జనుల భారములను చూసి అక్కడ కోటలో ఉన్నటువంటి మోషే ఆ కోటను విడిచి వచ్చి వాళ్ళతో కలిసి ఏం చేశాడంటే అతను పడరాని పాటలు పడి ప్రజల విమోచన కోసం కృషి చేసినట్టుంది. అంటే పరిచర్యలో శ్రద్ధ కలిగిన నాయకుడు మోషే ఏం చేశాడంటే ఎన్నో వదులుకున్నాడని నాకు కనపడుతుంది. ప్రజల అవసరములు గుర్తించిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ కాపరిగా మారడానికి ఎంతో తృణీకరించబడిన జీవితాన్ని ఆహ్వానించి ఎదుర్కొని ఏం చేశాడంటే శ్రమపడి సిలువను మోసి ఆ ప్రజల కొరకు ప్రాణం పెట్టిన కాపరిగా ఉన్నాడని కనపడుతుంది. మనమందరము దేవుని పనిలో ఉన్నటువంటి ఈరోజు మన చూపు ఎక్కడుంది? నీ ఇంట్లో సమస్యల్ని, నీ భార్య పిల్లల సమస్యల్ని, నీ ఒంటి సమస్యలు మాత్రం నీ కన్ను చూస్తుందా? నువ్వు చెడిపోయావు సహోదరుడా, నువ్వు చెడిపోయావు, నీ చూపు బాగలేదు. ఇర్మియాతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా నీకేం కనపడుతుంది అన్నాడు. అయ్యా ఆకులు లేనటువంటి బాదము చువ్వ కనపడుతుంది అన్నాడు. ఆకులు లేవు, కాయలు లేవు అని చెప్పాడు. నువ్వు బాగా కనిపెట్టావు ఇర్మియా, నీ చూపు బాగుంది. అవునన్నా, అవును ప్రభువా, నీ రాజ్యము కూడా ఆకులు లేకుండా ఫలాలు లేకుండా అయ్యా, దూయబడిన బాదం చెట్టులాగా ఉందయ్యా రాజ్యము. నువ్వు బాగా కనిపెట్టావు ఇర్మియా అంటాడు. రాజ్యంలో ఉన్న అవసరాలను చూడలేవా సేవకుడా? ప్రజల్లో ఉన్న అవసరాలు చూడలేవా సేవకుడా? ప్రజలకు అవసరం ఉన్నటువంటి బాధను చూడలేవా సేవకుడా? ఈ శ్రేష్టమైన సమయం ఈ రాత్రి నీ మనోనేత్రం తెరబడాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. నీ జ్ఞానం కలగాలని మనస్ఫూర్తిగా నేను ఆశపడుతున్నాను. దేవుని కనికరములో నువ్వు స్పష్టంగా ఈ రాత్రి ప్రజల యొక్క దృష్టిని చూడమని కోరుతున్నాను. హార్ట్కి ట్రీట్మెంట్ చేసినాక ఇప్పటికే నేను దేవుని దయవలన ప్రభు ప్రేమ ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని నేను చెప్పలేనమాట. విన్నావా? ఈ 2 సంవత్సరాల్లో చేసిన తర్వాత అసలు ప్రయాణం చేయడానికి బయటికి రావట్లే. సాటి సేవకులు పెద్దలు ఇదే ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళు. కానీ రూఢిగా చెప్తున్నానండి, ప్రజల భారములు చూసాడు పడుకోబుద్ధి కావట్లేదు, మండిపోతుంది, నిద్ర పట్టట్లేదు. విన్నావా? ఆనాడు మనం చూసినప్పుడు అశ్వరోష్ రాజు నిద్ర పట్టిన రాత్రి ఏం చేశాడంటే రాజ్యానికి మేలు చేసిన మొర్దెకై గురించి కనిపెట్టాడని ఉంది వాక్యంలో. ఆ మొర్దెకై కూడా విరామం లేకుండా ఆ యొక్క కోట గుమ్మం దగ్గర తిరుగుతూ అతడు కనిపెట్టి రాజ్యం కోసం ఉన్నప్పుడు అక్కడ రాజు మీద జరుగుతున్నటువంటి కుట్రను మరి వార్త విషయం అతనికి తెలిసినప్పుడు రాజును కాపాడుకున్న మొర్దెకై విన్నావా అద్భుతమైనటువంటి కనిపెట్టిన పనివాడిగా కనపడతాడు. తగు సమయం వచ్చినప్పుడు రాజు అతన్ని ఎలా కనపరచాలో కనిపెట్టడానికి సమయం కలిగినట్టు కనపడతాయి. బైబిల్లో ఎన్నో దృష్టాంతాల్లో శ్రద్ధ కలిగిన నాయకులు, శ్రద్ధ కలిగినటువంటి రాజులు బైబిల్ గ్రంథాలు మనకు కనపడతారు. మోషే శ్రద్ధ కలిగిన చూపు కలిగిన వాడు, అతడు భారములను చూచెను. యేసు ప్రభు శ్రద్ధ కలిగినటువంటి రక్షకుడిగా కనపడి కాపరి లేనటువంటి స్థితిని చూశాడు. మనం ప్రజల్లో ఏం చూడాలి? వాళ్ళ చేతుల్లో డబ్బేం వస్తుందని చూడటం కాదండి, వాళ్ళు ఏమి ఇస్తున్నారు మనకు చూడటం కాదండి, మీ ప్రసంగం బాగుందా అని పొగిడేవాళ్ళు కాదండి మనం చూడాల్సింది. ఇదివరకు రోజులు ఎప్పుడో ఉండేదండి, 2 దశాబ్దాల క్రితం 10 ఏళ్ల క్రితం వాక్యం బాగుందా అనేటువంటి ఆలోచన నాకు ఉండేది. కానీ దేవుడు కనికరించన్నాడు. దేవుడు మాట్లాడమని దేవుడు నోట్లో పెట్టాడు. అది ఎలా ఉందో మనకు అనవసరమైనటువంటి ఆలోచనతో వీళ్ళ జీవితంలో ఈ వాక్యం పనిచేసిందా లేదా, ప్రయోజనకరంగా మారిందా లేదా, అతనిలో ఏమైనా వాక్యపు కథలకు వస్తుందా లేదా, ఇలా చూసే శ్రద్ధని ఈ మధ్యకాలంలో దేవుడు నాకు పెంచాడని చెప్పడానికి సంతోషపడుతున్నా. ఈ రాత్రి ఎన్ని వర్తమానాలు విన్నావు నువ్వు? ఎంతమంది సేవకులు ఎక్కడ చెప్పారు జూమ్స్లో, ఈ జూమ్ మీటింగ్లో ఎంతమంది సహోదరులు పెద్దలు మాట్లాడారు, ఎన్నిసార్లు నేను మాట్లాడాను. శ్రద్ధగా పరీక్షించి ఒక్కొక్కసారి స్నానం చేసినప్పుడు ఒక్కొక్క ఏక రాలిపోతే ఏ విధంగా పక్షిరాజుకు కొత్త ఏకలు వచ్చేసినాయో అట్లాగే నీకు కూడా ఏమైనా క్రొత్తదనం కలిగిందా? ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, ఈ 3 విషయాల్లో నువ్వు శ్రద్ధ పడాలి అని మాట్లాడుతూ ధూపం వేయటంలో శ్రద్ధ చూపించు అన్నాడు. నీ ధూపం ఇంపైన సాంబ్రాణిలాగా ఉందా, పనికిరాని ధూపంలాగా ఉందా?
ఆగ్రహించ నొల్లక తోసివేసి తృణీకరించే ధూపంగా ఉందా? నీ ప్రార్థన ఎలా ఉందో పరీక్ష చేసుకు ఈ రాత్రి. నీ ప్రార్థన వలన కదిలించబడాలి. నీ ప్రార్థన వలన మెంటార్స్లో ఉన్న బలవంతులు ఇంకా బలవంతులుగా మారాలి, బలహీనలు బలవంతులుగా మారాలి. నీ ప్రార్థన వలన కార్యాలు జరగాలి. అంత శక్తివంతమైన ప్రార్థనలు మెంటార్స్లో జరగాలి. నీ ధూపము దేవుడు ఆగ్రహించదగిన రీతిలో ఉండాలి. రెండవది, ఆయన సన్నిధిలో నువ్వు నిలుచున్నావు, ఎలర్ట్గా నిలుచున్నావు. నరపుతుడు చక్కగా నిలబడమన్నాడు. నిలబడేటువంటి స్థితి ఎలా ఉంది? కూర్చున్నా, చేసిన, జాయిన్ అయిన దగ్గర నుంచి దేవుని పని అనుకుని బహుశ్రద్ధతో ఉండటం నేర్చుకో. జాగ్రత్తగా ఆలోచించాయి. ఇదేదో ఆన్లైన్ అనుకుని గోళీలు ఆట ఆడుకోబాకి. ఇక్కడ దెబ్బతింటాను. జాగ్రత్తగా ఆలోచన చేసుకో. దేవుని యొక్క పని అనేటువంటి నిర్లక్ష్యం, ఆ యొక్క శ్రద్ధను చూపించి నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టమని కోరుతున్నాను. ఇక్కడ మూడో మాటలు ఏమన్నాడు? ఆయన పరిచర్య అనుకుని చెయ్యి. ఈ విషయాల్లో నువ్వు శ్రద్ధగా ఎందుకంటే తండ్రులు, కుమార్తెలు, కుమారులు, భార్యలు చెరలోకి వెళ్ళిపోయారు. మన వాళ్ళు ఎందరో చెరలో ఉన్నారు. ఈ రాత్రి తెలియజేస్తున్న సేవకుల పిల్లలు, సంఘ పెద్దల పిల్లలు, విశ్వాసుల పిల్లలు ఎందరో చెరలో ఉన్నారు. పెద్దవాళ్ళు భార్యలు మంచిగా ఉంటే భర్తలు చెరలో ఉన్నారు, భర్తలు బాగుంటే భార్యలు చెరలో ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే ఏం చేయాలి? ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా మహోగ్రత ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టింది. ఎందుకంటే ఆయన కోపం వచ్చింది, వదిలేస్తున్నాడు కొంతమందిని. ఇదిగో ఆ దేవునితో నిబంధన చేసుకోవటం నా బిడ్డలారా ఆయన కేక పెడుతూ ఇక్కడ భక్తులు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యో మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మీ ద్వారానే ఆ చెరలు విడిపించబడాలి, మీరు అశ్రద్ధ చేయబాకండి, మీరే ఏర్పరచబడినోళ్ళు ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ మాటను బట్టి నువ్వు అర్థం చేసుకుంటావా? ఇదే మాటను గ్రహించడానికి ప్రయత్నం చేస్తావా? అధ్యాయము 10వ వచనాన్ని చూడమని కోరుతున్నాను. చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను. చూసినప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు భక్తుడు మనం గ్రహించాలి అది జాగ్రత్తగా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. యెహోవా పనుని అశ్రద్ధగా చేయవాడు. నువ్వేం మనుషులను కొట్టాల్సిన అవసరం లేదు, నువ్వు మనుషులను చంపాల్సిన అవసరం లేదు, నువ్వు వ్యభిచారం జాగ్రత్తం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు దొంగగా మారాల్సిన అవసరం లేదు. ఓన్లీ జస్ట్ అశ్రద్ధ చూపిస్తేనే నువ్వు శాపగ్రస్తుడు అంటున్నాడు ఇక్కడ. అంటే వ్యభిచారం కంటే, జాగ్రత్వం కంటే, దొంగతనం కంటే, నరహత్య కంటే ఘోరమైంది ఏంటంటే ఆయన పరిచర్య అశ్రద్ధగా చేయటం. ఏమనుకున్నావు ఆలోచన చేసినప్పుడు? నేను ఒకసారి ఒక న్యూస్లో విన్నానమాట. విమానానికి ఒక బోల్ట్ లూజ్ అయింది. ఆ బోల్ట్ లూజ్ అయింది. మొత్తానికి ఏదైంది, ఆకాశంలోకి వెళ్ళినాక దాని యొక్క వైబ్రేషన్కి ఆ బోల్ట్ ఊడి దాని పక్కన బోల్ట్ ఊడింది. గలగల షేక్ రావటం మొదలుపెట్టింది. ఆ కొంచెం షేక్లో విమానం యొక్క ప్రయాణంలో మార్పులు వచ్చేసినాయి. భయంకరమైన మార్పు వచ్చింది. నెమ్మదిగా దాని ప్రయాణం అవకతవకలైపోయి భయంకరంగా ముగిసిందని కూడా విన్నాను నేను ఒకసారి. నువ్వు ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. నీ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ని బిగించేవాడు ఆ రెక్కను బిగించేటప్పుడు పైన ఒక బోల్ట్ లైట్గా బిగించినప్పుడు ఏం జరిగిందంటే అది తిరిగేటప్పుడు బాగా రన్నింగ్లో అది ఊడిపోయింది. రెక్కొచ్చి నీ ముఖం పగలగొట్టుద్దో కోసేస్తుంది. కొంచెం అశ్రద్ధ ప్రాణాంతకం మారుద్ది అనమాట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పి దేవుని వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఒక లైట్ హౌస్ కీపర్ ఉన్నాడు. లైట్ హౌస్ కీపర్ మీకు తెలుసా? సముద్రం ఒడ్డున లైట్ హౌస్లు ఉంటాయి కదా, దాంట్లో ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడైతే కరెంట్ వచ్చిందో ఒక స్విచ్ చేసేస్తున్నారు, పెద్ద పెద్ద లైట్లు పెట్టేది తిరుగుతుంది. ఆ దినముల్లో సుమారు 40-50 సంవత్సరాల క్రితం ఏం చేసేవాళ్ళంటే ఓ పెద్ద దీపాన్ని అక్కడ పైన పెట్టేవాళ్ళు. అది పైన పెట్టినప్పుడు దాన్ని చూసి సముద్రంలోకి ప్రయాణం చేస్తున్న ఓడలో ఇదిగో ఇటువైపు వెళ్తే లైట్ హౌస్ కనపడుతుంది, ఒడ్డుకి వెళ్తే ఈ ఓడ అడుగు బాగా నేలకు తట్టుద్ది కాబట్టి మనం లోపలికి వెళ్ళిపోవాలని వాళ్ళు తిప్పుకుని లోపల నుంచి ప్రయాణం చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఓడలో. 20 సంవత్సరాల పాటు ఒకడు ఏం చేశాడంటే దీపాన్ని వెలిగించినప్పుడు ఒకరోజు వాడికి ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే, అయ్యా ఇది లైట్ వెలిగించకపోతే వాళ్ళు ఒడ్డుకు వచ్చేసి అడుగు కొట్టుకుంటే పగిలి దెబ్బతింటే అని చెప్పేసి అన్నారు. కానీ 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కొట్టుకోలేదు, ఏమో వద్దులే ఒకసారి అని చెప్పేసి ఒకరోజు బద్దకించి దీపం వెలిగించుకొని పండుకున్నాడు అనమాట. పండుకున్నప్పుడు ఏం జరిగిందంటే అతడు తెల్లవారుజామున 3-4 గంటలకి మరి మెలకు వచ్చింది. వెన్నెల రాత్రి 4 దాటిపోయింది. వెన్నెల రాత్రి అయినప్పుడు అతడు ఎట్లన్నా పరిస్థితి సముద్రం వైపు చూసేటప్పటికి ఏదో ప్రజలు వెన్నెల రాత్రిలో
ఆ ఒడ్డెమ్మట ఏదో నీళ్ళలో కొట్టుకొచ్చినట్టు, ఎవరో ఈదుకుంటూ వచ్చినట్లు అతడు చూశాడు. అర్థం కాలే. తెల్లవారిపోయినాక అతనికి పరిస్థితి అర్థమైంది ఏంటంటే, ఆ రాత్రి అతను లైట్ వెలిగించలేదు. ఆ వచ్చేవాళ్ళు ఇంకా ఒడ్డు రాలేదనుకుని అదే స్పీడ్లో ఇటువైపు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగిందంటే, దాని అడుగు భాగం, పెద్దల ఓడల అడుగు భాగం ఎట్లా ఉండదో తెలుసా మీకు? ఆ భయంకరమైనటువంటి ఆ స్పీడ్లో అది ఒడ్డుకి దూసుకుంటూ వచ్చినప్పుడు దాని అడుగు భాగం చిట్లి లేదా పగిలి ఏమైందంటే నెమ్మదిగా నీళ్ళని చేర్చుకుని అది బద్దలైపోయి ప్రజలను ఏం చేసిందంటే ఇబ్బంది పెట్టింది. మీకు తెలుసా, 10 మీటర్ల నుంచి 15 మీటర్ల లోతు ఉంటుంది అన్నమాట ఓడ లోపల. అంటే ఒక 3 అంతస్తుల భవనం, దగ్గర 2 అంతస్తుల భవనం అంతా నీళ్ళలో ఉంటుంది అనమాట. అంత భాగంలో ఏంటంటే దాన్ని పగిలిపోయి ఓడ పగిలిపోయింది. ప్రజలు మునిగిపోయారు. కొంతమంది చెక్కల మీద కొట్టుకొచ్చారు. బీభత్సం అయిపోయింది. ఒక్క రాత్రి దీపం వెలిగించినందుకు అతడు భయంకరమైనటువంటి దాన్ని చూశాడు. దీపం వెలిగించినంత కాలం ఆ ఓడలు జాగ్రత్తగానే ప్రయాణం చేసినాయి. ఒక్క రాత్రి నిర్లక్ష్యంగా ఉండేప్పటికి పగిలిపోయినాయి. నీ ఒక్క గంట నీ జీవితంలో కొంతమందికి నష్టాన్ని కలిగించవచ్చు. నీ అశ్రద్ధ, ఒక్క నిమిషం నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఒక మనిషి చల్లబడిపోవచ్చు. కొత్తగా మనిషి వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక మనిషి నీ యొక్క అరగంట నిర్లక్ష్యం వలన, లేకపోతే నీ పావుగంట నిర్లక్ష్యం వలన, నీ అశ్రద్ధ వలన వాడు వెనకెళ్ళిపోవచ్చు. దేవుడు పంపించాడేమో ఎవరినన్నా, నీ అశ్రద్ధను బట్టి వాడు మళ్ళీ వెనకెళ్ళిపోయాడేమో. ఏదేమైనా కానీ నీ ఒక చిన్న అశ్రద్ధ ఏమవుతుందంటే భయంకరమైన నష్టానికి దారితీస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాన్ని యేసుప్రభు ఏమన్నాడంటే, ఇంకొక భాషలో కొంచెము పులిపిండి ముద్దనంతా నాశనం చేసిందని చెప్పాడు. ఒక్క మనిషి, భయంకరమైన మనిషి మెంటార్స్లో ఈ రాత్రి ఉంటే తప్పకుండా ఓటం కలుగుతుందని వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం మలినమైన దాన్ని ముట్టుకోకూడదు, లేకపోతే పాప సంబంధమైన అన్యంలో ముట్టుకోకూడదు, శాపగ్రస్తమైన దాన్ని ముట్టుకోకూడదని చెప్పి పంపిస్తే ఒకడు దొంగతనం చేశాడు. దొంగతనం చేసినప్పుడు దేవుడు మందలో నుంచి వెళ్ళిపోయాడు. అతడు అశ్రద్ధగా యుద్ధం చేశాడు. ఏదో వస్తు దొరికితే తీసి దాచుకున్నాడు ఆకాను అనేవాడు. కానీ ఓడిపోయారు ప్రజలు. ఓడిపోయేటప్పటికి యెహోషువ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, నేనేం చేశానయ్యా అని ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఎవరెవరు మంచోళ్ళు ఉన్నారో వాళ్ళు బాధపడిపోతూ ఉంటారో పరిచర్య సరిగ్గా జరగకపోతే. యెహోషువ ఏడుస్తున్నాడండి. ఏడుస్తూ ఉన్నప్పటికి ఏం జరిగిందో తెలుసా నీకు? ఆలోచన చేయి. నువ్వు ఎందుకయ్యా బాధపడతావు? ఒకడు ఉన్నాడా అశ్రద్ధగా యుద్ధం చేయడానికి వెళ్ళినాడు, వాడిని తీసేయి ముందన్నాడు దేవుడు. తీసేసినాక వాడిని కుటుంబాన్ని తీసేసినాక మళ్ళీ యెహోషువ వెళ్ళి యుద్ధంలో గెలిచాడని ఉంది. కొంచెం అశ్రద్ధ, కొంచెము కోరిక, కొంచెం లాభాపేక్ష ఆకాను చూపించాడు. కొంచెము కోరికను చూపించాడు, కొంచెం ఆశను చూపించాడు. ఆత్మీయ అశ్రద్ధలోంచి పుట్టుకొచ్చింది. ఇజ్రాయిల్కి అపజయాన్ని కలిగించాడు. నా ప్రియ సహోదరులరా, ఈ రాత్రి నా అశ్రద్ధ మీకు శాపం కాకూడదని నేను బ్రతిలాడుతున్నాను మిమ్మల్ని. మీ అశ్రద్ధ మా అందరికీ శాపగ్రస్తం కాకూడదని కోరుకుంటున్నాను నేను. మీ అశ్రద్ధ మీకు శాపం కాకూడదు, నా అశ్రద్ధ నాకు శాపం కాకూడదు, మనందరి అశ్రద్ధ ఇంకొకరికి శాపగ్రస్తం కాకూడదని కోరుకుంటున్నాను. యెహోషువ రెండోసారి మాత్రమే గెలిచాడు. ప్రియులరా, అశ్రద్ధ కలిగిన వాళ్ళు విన్నావా, ఆ నిర్లక్ష్యం చూపించేవాళ్ళు ఈ రాత్రి చెప్తున్నాను, మనసులో మార్చుకోండి. అశ్రద్ధ ద్వారా కూడా నువ్వు శాపగ్రస్తుడు అవుతున్నావు. అశ్రద్ధ ద్వారా కూడా నువ్వు నాశనాన్ని తెచ్చుకుంటున్నావు. అశ్రద్ధ ద్వారా కూడా ఏమవుతుందంటే పొందవలసిన దాన్ని పొందకపోతున్నావు. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మనం ఒక మహాదర్శనం పెట్టుకుని నడుస్తున్నాం. దక్షిణ భారతదేశంలో జిల్లాలకు మనం పాకాము. ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 6500 సేవకుల మందికి సెమినార్లు పెట్టినట్టు ఘనమైన హిస్టరీ మన క్రిస్టియన్ మెంటార్స్కి ఉందన్నమాట. వినవా, దాదాపు ఈ 5 సంవత్సరాల్లో మనకున్నా లేకపోయినా మీలో ఒకడు 32 రూపాయలే పంపాడు, ఒకసారి ఒకడు 10 రూపాయలే పంపాడు ఒకసారి. ఇటువంటి వాటిని కలిగిన వాటిని పోగు చేసి దాదాపు 200 మంది వైద్యాలకు మనం దాదాపు 40 లక్షలు కూడా దారపోసాము. వినవా, కష్టపడ్డాం. చేయరాని పనులు, గొప్ప పనులు, చేయలేని పనులు చేస్తున్న దేవుడు మనం తన పరిచర్యకు నిలుపుకొని మనం ఒక పక్కన ధూపం వేస్తున్నాం. వినవా, ఒక పక్కన ధూపం వేస్తున్నాం, ఒక పక్కన ఏం చేస్తున్నాం, ఆయన సందులో నిలబడుతున్నాం. ఇగో ఆయన పని అనుకుని మనం చేస్తున్నాం. మెంటార్లుగా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సమయంలో అశ్రద్ధ అనేటువంటి పులిపిండిని పెట్టుకుని నువ్వు పాడైపోయి ఇంకొకటి పాడు చేస్తావా ఈ రాత్రి? అశ్రద్ధ అనే పదాన్ని పెట్టుకుని నువ్వు పైకి రాగా క్రిస్టియన్ మెంటర్స్ పైకి రానివా? అశ్రద్ధ అనే పదార్థం పెట్టుకుని నీకు నువ్వే నష్టం తెచ్చుకుంటావా? నీ పితరులు లేదా నీ సొంత వారు ఈ చెరలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించడానికి నువ్వు ఒక సాధనం కావా? ఆలోచించాయి. ఏదేమైనా కానీ అశ్రద్ధ భయంకరమైందని రాత్రి తెలియజేస్తూ, ప్రియ స్నేహితులారా, ఏదో అనుకుంటున్నాను, నేను విచారం చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి, నేను మనిషిని కొట్టలేదండి, నేను జాగ్రత్తం చేయలేదండి, నేనేం చేయలేదండి నువ్వు అనొచ్చు.
నీ అశ్రద్ధ నీ పాపమని రాత్రి తెలియజేస్తున్నాను. నీ అశ్రద్ధ నీ పాపం అదే నిన్ను ఓటమి తెస్తుంది. మెంటార్స్ 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు గడిచినాక నువ్వు అక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. ఈ అశ్రద్ధను ఎప్పుడు పులిపిండిని తీసైపోతే జాగ్రత్త పడదామా, దీవించబడదామా, శ్రద్ధ పడదామా. 3 గంటలకు పడుకున్నా సరే దేవుని కృపను బట్టి 5:30కి లేచి జాయిన్ అవుతాను. నేను అలారం పెట్టుకుని 3 గంటలకు పడుకున్నా సరే లెగిస్తాను. ఏ ప్రేయర్లో ఉన్నా సరే జాయిన్ అయిపోయి ఆ మైకులు కట్టి సౌండ్ జేబులో పెట్టుకుని మెల్లకుండా నా పరిచర్యని చేసుకుంటాను. ఏదో అరుదుగా టవర్ లేనప్పుడు, సిగ్నల్ లేనప్పుడు ఎప్పుడన్నా మిస్ అయిపోయినామో కానీ నాకు అశ్రద్ధ అంటే భయం అండి. నా పిల్లలు కానీ లేకపోతే నా విశ్వాసులు కానీ అంటారు, అయ్యా మీరు వెళ్ళి పండుకోండి, రెస్ట్ తీసుకోండి అంటాను. నేను నన్ను మీరందరూ ఇక్కడ పనులు చేస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి పడుకోవటం ఎట్లా? మీ మధ్యలో కూర్చుంటాను నేను, మీ పనిని చూస్తాను నేను. ఎంతో శ్రద్ధను నేర్పిన దేవుడు ఎన్నో మెట్లెక్కించాడు నన్ను. మీలో కొందరికి ఉపయోగపడే సాధనంగా నేను మారానంటే నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే శ్రద్ధ అని దేవుని పేరిట సాక్ష్యం ఇస్తున్నాను. ఆ శ్రద్ధ అనేటువంటి విలువైన బంగారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ శ్రద్ధ ఎంత గొప్పదంటే ఇక నేను అలిసిపోను. పండుకుని కూడా ఖాళీగా ఉంటే, అయ్యా ఎలా ఉన్నావు సహోదరుడా, వచ్చే నెల ఏం చేద్దాం, వచ్చే వారం ఏం చేద్దాం, మిషన్ కాన్ఫరెన్స్ 3 నెలల ముందే మొదలు పెడతాం పని గురించి. 3 నెలల ముందే, నెల ముందే మొదలుపెట్టి వాళ్ళని. ఎందుకంటే శ్రద్ధ అనేది విలువైనటువంటిది. దేవుడు శ్రద్ధ కలిగిన వాడు. నశించిపోయిన దానికోసం భూమి మీద చూసి మధ్యవర్తి లేకపోవడం చూసి తన ప్రియకుమారుని శ్రద్ధతో దేవుని దగ్గరికి పంపినవాడు. ఎనవా ఆదాము పాపం చేయగానే ఈ పాపం పెరిగి ఎంతమంది భూమి వస్తారో, నేను ఇమ్మీడియట్గా స్త్రీ సంతానంగా భూమి మీదకి వెళ్ళాలని ఆ రోజునే శ్రద్ధ తీసుకున్న దేవుడు, ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకున్న దేవుడు, మన దేవుడు జగద్రక్షకుడు, మన సృష్టికర్త. ఆయన బహుశ్రద్ధ కలిగిన వాడు. నీ పట్ల శ్రద్ధ కలిగి ఉండి ఇతరుల కంటే ఎక్కువ నీకు ఇస్తున్నాడు. ఇతరుల కంటే ఎక్కువ కడుపు నిండా అన్నం పెట్టాడు. ఇతరుల కంటే ఎక్కువ డబ్బు ఇచ్చాడు నీకు. ఇతరుల కంటే ఆరోగ్యం ఇచ్చాడు. ఇతరుల కంటే నీకు తెలివితేటలు ఇచ్చాడు, వాక్య జ్ఞానం ఇచ్చాడు. ఇతరుల కంటే నేను రక్షించుకుని సంఘంలో ప్రముఖమైన పాత్రలుగా పెట్టుకున్నాడు. మరి నువ్వే అశ్రద్ధ అయిపోతే, నీ దేవుడు ఏర్పరచుకొని నువ్వే అశ్రద్ధ అయిపోతే నువ్వెవరికి మేలు? నాకు మేలా, నీకు మేలా? ఈ మాటను బట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, ప్రభు కనికరమును బట్టి హృదయాలను పరిశీలించుకొని అశ్రద్ధపడి దీవించబడదామా? శ్రద్ధగా చేయవాడు, శ్రద్ధగా సోమరి ఎట్టి పనులు చేయవలసి, శ్రద్ధగా చేయవాడు ఏలుబడి చేయను. చురుకుగానుండుట అంటే శ్రద్ధగా చురుకుగానుంట గొప్ప భాగ్యం అన్నాడు. ఈ రాత్రి మన ఐశ్వర్యాన్ని శ్రద్ధగా మలుచుకుందాం. ప్రభు కొరకు ఇష్టలుగా ఉందాం. ప్రభు కృపలో దీవెనలు పొందాం. మనం ఆశీర్వాదానికే పిలువబడ్డాం, నష్టానికి పిలువబడలే. కాబట్టి శ్రద్ధ అనే ఆశీర్వాదాన్ని పెంచుకుని ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించండి. ప్రార్థన చేస్తాం.